నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి 5 గల్లంతు, ఒక మృతదేహం లభ్యం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాద ఘటన. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కొండపిలో చెత్త తరలింపు రిక్షాలు, డబ్బాలు పంపిణీ. తాతయ్య కృష్ణ ప్రేరణతోనే సినిమాల్లో అడుగుపెట్టానన్న హీరో జయకృష్ణ. దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేసిన శ్రీనివాస మంగాపురం టైటిల్ టీజర్. శుభకార్యానికి వచ్చిన బంధువులు దుర్మరణం పాలవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన కాలప్పాచారి ఇంట్లో వచ్చిన బంధువులు స్నానానికి తుంగభద్రా నదికి వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం 6 స్నానానికి వెళ్లగా అపర్ణ అనే బాలిక ప్రమాదం నుండి తప్పించుకుంది. 6 యువన్ చంద్ర అనే అబ్బాయి తొలుత నదిలో కొట్టుకుపోతుండగా కాపాడడానికి ఒకరి తర్వాత ఒకరు దిగి ఆ అబ్బాయితో పాటు సతీష్ చంద్ర, రాఘవేంద్ర, వడ్ల ధను, సంధ్య కొట్టుకుపోయారు. అపర్ణ కుటుంబీకుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ దస్తగిరి బాబు, అగ్నిమాపక సిబ్బంది, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి ధను మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన మిగిలిన 4 కోసం గాలిస్తున్నారు. దుర్మరణం చెందిన వారిలో సతీష్ చంద్ర, యువన్ చంద్ర తండ్రి, కుమారులు కావడంతో మిగిలిన వారు దగ్గరి బంధువులు కావడంతో శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంపునకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలు కొండపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంత్రి స్వామి అందజేశారు. గ్రామాల్లో 100% చెత్త సేకరణ జరగాలన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అవి కూడా త్వరలో మొన్న మనం డిస్ట్రిబ్యూట్ చేసింది ఇలాంటివి ఒక్కొక్కటి ఎంతమంది 2 లక్షలు. విశాఖపట్నం గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. రాజమహేంద్రవరం నుండి పార్వతీపురం వైపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఈ ఘటనలో 2 మహిళలు, డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్కు పోటెత్తిన భక్తులు పర్యాటకులకు ట్రాఫిక్ కష్టాలు నరకాలు చూపిస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ యాత్ర మార్గంలో కీలకమైన జోషిమఠ్ ప్రాంతంలో ఊహించని స్థాయిలో వాహనాల రద్దీ పెరిగిపోయింది. విష్ణుప్రయాగ్ నుండి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలిచిపోగా ట్రాఫిక్ జామ్ 25 నుండి 30 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఈ భీకర ట్రాఫిక్ జామ్లో వేలాది మంది పర్యాటకులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. అత్యవసర అంబులెన్స్ సేవలు సైతం నిలిచిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హీరో కావాలనే ఆలోచనకు ప్రేరణ కృష్ణ తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను అని అన్నారు సీనియర్ హీరో కృష్ణ మనవడు జయకృష్ణ. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా ఠాండర్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్పై జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. హీరో కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను మంగ పాత్రల పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జయకృష్ణ మాట్లాడుతూ, ఇది నా తొలి చిత్రం. అజయ్ భూపతి ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న భావోద్వేగాలు నన్ను ఆకట్టుకున్నాయన్నారు. శ్రీను పాత్రలో నటుడిగా నిరూపించుకునే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను హీరోగా పరిచయం చేస్తున్న దత్తు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను అని అన్నారు. ఈ సినిమా నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన ప్రాజెక్టుగా నిలుస్తోంది అని రాసా తడాని అన్నారు. డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ, కృష్ణ క్వాలిటీస్ అన్నీ జయకృష్ణలో ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద హీరో అవుతాడు అని అన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, జయకృష్ణను మొదటిసారి చూసినప్పుడే మంచి హీరో అవుతాడని అనుకున్నాను. ఇప్పుడు అశ్విని దత్ నిర్మాణంలో పరిచయం కావడం ఆనందంగా ఉందన్నారు. రమేష్ బాబు ఎక్కడ ఉన్నా జయకృష్ణను ఆశీర్వదిస్తాడని భావిస్తున్నా. అలాగే అన్నయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు అన్నారు. ఈ సినిమా జూలై 9వ తేదీ మీ ముందుకు వస్తుందన్నారు. కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ, శ్రీనివాస మంగాపురం అనే పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం. రోజు వెంకటేశ్వర స్వామి హుండీలో ఎన్ని కోట్లు పడతాయో అన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్, నిర్మాత అశ్విని దత్ పాల్గొన్నారు. నాకు వైజయంతి మూవీస్కి కిరణ్కి చాలా ఏళ్ళుగా అన్ని రకాలుగా క్లోజ్గా సంబంధం ఉంది. పర్టికులర్గా వైజయంతి మూవీస్లో కృష్ణ గారితో నేను తీసిన అగ్నిపర్వతం పెద్ద సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత మహేష్ బాబుతో తీసిన మా ఇద్దరు వైజయంతి కాంబినేషన్లో తీసిన అగ్నిపర్వతం, అది రాజకుమారుడు సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత వైజయంతి మూవీస్లో సేమ్ ఫ్యామిలీ నుంచి ఘట్టం అనేని జయకృష్ణ అండ్ నా ఫేవరెట్ హీరోయిన్ రవీనా ఠాండర్ కూతురు, వీళ్ళిద్దరిని వైజయంతి ద్వారా పరిచయం చేస్తున్నా. యంగ్ టాలెంట్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. కొత్త డైరెక్టర్స్ అందరూ చాలా అద్భుతంగా తీస్తున్నారు.
అజయ్ భూపతి నిజంగా ఈ పేరు పెట్టడంలో కానీ ఈ సినిమాకి పేరు పెట్టడంలో కానీ ఈ సాంగ్ పిక్చరైజేషన్ గబుక్కున గుళ్ళో స్టెప్పులు వేయకుండా పవిత్రంగా తీసేయడం, లేకపోతే ఫస్ట్ సాంగ్ చెప్పులు వేసేస్తూ ఉంటాం. కంగ్రాచులేషన్స్. తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. కృష్ణ జన్మదినం. ఎక్సలెంట్ టెక్నికల్ సెటప్ అరేంజ్ చేశారు ఆయన. డైరెక్టర్తో అరేంజ్ చేసిన డైరెక్టర్తో పాటు ఎక్సలెంట్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ అంటే కొత్త సౌండ్స్ వినిపిస్తున్నాయి అతని మ్యూజిక్లో. నాట్ ఓన్లీ కమర్షియల్ హిట్స్, జనరల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ. ఈ సినిమాలో పాటలన్నీ ఒక్కో పాట జయించుకొచ్చినాక దత్ గారు వినటం బాగుందని యాక్సెప్ట్ చేసినాకే రికార్డ్ చేయటం, అలా ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు మీరు మహానుభావుడు అని చెప్పొచ్చు కృష్ణ గారిని. అటువంటి వ్యక్తి మనవడు చేసిన ఫస్ట్ సినిమా, ఇందాక బంగారు గారు మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళ అన్నయ్యని తలుచుకున్నప్పుడు చాలా ఎమోషనల్గా కూడా ఆయన ఫీల్ అయ్యారు. నిజంగా అన్నదమ్ముల అనుబంధం అంటే వాళ్ళని చూసి చాలా ఆనందపడాలి. ఇటువంటి మంచి మనుషులు, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు చేసే ఈ సినిమా, రాఘవేంద్రరావు చెప్పారు ఒక్క మాటలో, అక్కడ కొండ మీద వచ్చే డబ్బులు ఆ రేంజ్లో ఈ సినిమాకి రావాలి అని చెప్పి మంచి మనసుతో ఆయన ఒక మంచి మాట చెప్పడం జరిగింది. తాతయ్య కృష్ణ గారి బర్త్డే సందర్భంగా మీ అందరినీ కలవటం నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. తాతయ్య నాకు దేవుడు లాంటి మనిషి అండి. యాక్చువల్లీ నేను నీకు ఆయన నాకు ఎంత అంటే నేను ఆయనకు ఎంత ఫ్యాన్ నేను మీకు వర్డ్స్లో చెప్పలేను. అండ్ ఐ హోప్ ఆయన ఈరోజు ఉండుంటే ఐ నో హీ వుడ్ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ టు సీ మీ లైక్ దిస్. అండ్ ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని నేను భావిస్తున్నాను ఆంటీ. సో నా ఫస్ట్ సినిమా శ్రీనివాస్ వంగాపురం, ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ అండి. 1 year బ్యాక్ నాకు అజయ్ గారు నరేషన్ ఇచ్చినప్పుడు ఐ సా ద ఎమోషనల్ డెప్త్ దట్ దిస్ మూవీ హ్యాస్. అండ్ నాకు ఇమీడియట్గా అనిపించిందండి, నేను ఈ క్యారెక్టర్ చేస్తే I'll challenge myself and it'll be a very good way to show people that I'm here to prove myself, not just take the opportunity for granted. ఒంగోలు మంగమూరు రోడ్లో నడుస్తున్న బీసీ బాలుర వసతి గృహాన్ని పీవీఆర్ బాలుర పాఠశాల ఆవరణలోకి మార్చాలని విద్యార్థి యువజన బీసీ సంఘాల నాయకులు కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఎల్బీసీ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులు ఉంటున్నారని, ప్రస్తుతం ఉన్న అద్దె భవనాన్ని ఖాళీ చేయించడం వల్ల వారి విద్య ప్రశ్నార్థకంగా మారిందని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సిహెచ్ వినోద్, బీసీ సంక్షేమ సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దులూరి శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంకా చిరంజీవి అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న గదులు కేటాయించాలని కోరారు. పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఒంగోలులోని ఎల్బీసీ భవనంలో విద్యార్థి, యువజన అట్లానే వివిధ బీసీ సంఘాల నాయకులతోటి అందరం కలిసి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఒకటే, ఒంగోలులో ఉన్నటువంటి ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ని అద్దె భవనంలో కొనసాగుతూ ఉంది. ఈ హాస్టల్ని వేరే ప్రాంతానికి తరలించాలి అనేటువంటి సమస్య ముందుకొచ్చిన నేపథ్యంలో ఈ హాస్టల్ని పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఉన్నటువంటి రూములను కేటాయించి ఈ హాస్టల్ని కాపాడాలి, బీసీ విద్యార్థుల చదువుకి ఆటంకం లేకుండా చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పాటికి అధికారులకి అనేక రకాల వినతి పత్రాలు ఇచ్చాం, ప్రజాప్రతినిధులు కలిసాం, అయినా ఈ రోజుకి ఏ విధమైనటువంటి స్పందన రాలేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ హాస్టల్ని కాపాడుకోవడం కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలనేటువంటి విషయాలు మాట్లాడుకోవడం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లందు ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహం, హై స్కూల్ విద్యార్థుల వసతి గృహం
బాడుగా బిల్డింగ్లో నిర్వహిస్తున్నందువలన దాని యజమాని ఖాళీ చేయమని చెప్పినందువలన వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా బిల్డింగ్ ఉండాలి కాబట్టి పీవీఆర్ హై స్కూల్లో ఈ విద్యార్థులంతా చదువుతున్నారు. సుమారు 100కు పైగా హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు. పీవీఆర్ హై స్కూల్లో చాలా రూములు ఖాళీగా ఉన్నందున ఆ రూములు కేటాయించినట్లయితే చదువు అక్కడే ఉంటుంది, హాస్టల్ అక్కడే ఉంటుంది, విద్యార్థులకి చాలా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కానీ, ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణం ఇక్కడ పీవీఆర్ హై స్కూల్లో హాస్టల్ రూములు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పని బీసీ సంక్షేమ సాధన సమితి తరఫున ప్రధానంగా కోరుచున్నాం. వాస్తవానికి చెప్పాలంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ప్రకాశం జిల్లా ఏర్పడి 5 దశాబ్దాల పైనప్పటికీ ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ రోజు కూడా బీసీ ప్రీ మెట్రిక్ కానీ పోస్ట్ మెట్రిక్ కానీ బాలబాలిక విద్యార్థులకి హాస్టల్ వసతులు సొంత భవనాలు లేకపోవడం, అరాకొరా వసతితో ఉండటం ఇక్కడ దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ బీసీ ప్రజాప్రతినిధులు చట్టసభల్లో లేకపోవడం కూడా ఈ జిల్లాకు పట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పోస్ట్ మెట్రిక్ కానీ ఫ్రీ మెట్రిక్ కానీ గత 2014లో మేము విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు పోరాడి చేస్తే అవి కూడా ఈ రోజున అరాకొరా వసతితో విద్యార్థులు ఉంటున్నారు. కేవలం విద్యార్థులను ప్రీ మెట్రిక్ను పీవీఆర్ హై స్కూల్లో ఉన్నటువంటి గతంలో కేంద్రీయ విద్యాలయానికి ఇచ్చారు. ప్రస్తుతం జూనియర్ కాలేజ్ జరుగుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో బీసీ భావితరాల భవిష్యత్తు కోసం విద్యార్థులకి హాస్టల్ వసతి కల్పించాలని. ఏపీ పీజీ సెట్ 2026లో ఆదిత్య డిగ్రీ పీజీ కాలేజీల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ప్రతి విభాగంలోనూ ఆదిత్య విద్యార్థులు ర్యాంకర్లుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో గణిత శాస్త్ర విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడమే కాకుండా వివిధ సబ్జెక్టుల్లో 10 లోపు 8 ర్యాంకులు సాధించిన ఆదిత్య మరియు పీజీ కళాశాల విద్యార్థులు ప్రపంచం సృష్టించారని ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీజీ ప్రవేశ పరీక్ష 2026లో వివిధ సబ్జెక్టుల్లో టాప్ ర్యాంకులు సాధించిన ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులను అకాడమిక్ డైరెక్టర్ నాయుడు అభినందించారు. 1 నుండి 10 లోపు గణిత శాస్త్ర విభాగం నుండి స్టేట్ ప్రథమ ర్యాంకు కాళ్ళకూరి నరేంద్ర శర్మ, 2వ ర్యాంకు బాల ఫణిస్త్ర కుమారి, 4వ ర్యాంకు కె జ్యోతిక, డి అమృత సాయివల్లి, 6వ ర్యాంకు నాగదుర్గ, 7వ ర్యాంకు మహాలక్ష్మి, 8వ ర్యాంకు భవానీ మరియు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి 8వ ర్యాంకు గీతానందిని ర్యాంకులు సాధించారు. మరియు 11 నుండి 100 లోపు గణిత శాస్త్ర విభాగంలో 17, కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి 21, స్టాటిస్టిక్స్ విభాగం నుండి 6, బీఎస్సీ కెమిస్ట్రీ విభాగం నుండి 4, ఇంగ్లీష్ విభాగం నుండి 3, లైఫ్ సైన్స్ విభాగంలో 2, కామర్స్ విభాగం నుండి 3 ర్యాంకులు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను విద్యాసంస్థ డైరెక్టర్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ నాయుడు ర్యాంకర్లను అభినందించి మాట్లాడుతూ క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 100% ఉద్యోగాలు సాధించడమే కాకుండా ఏపీ పీజీ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి అగ్రగామిగా నిలిచారని అన్నారు. ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన కాళ్ళకూరు నరేంద్ర శర్మను, టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మరియు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులను ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు అభినందించారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ.
పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనీయ స్వామి అన్నారు. కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 95 లక్షలతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి మంత్రి డాక్టర్ స్వామి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మంత్రి స్వామి అన్నారు. యువతకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వర్క్ ఫ్రం హోమ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానం, నైపుణ్యం పెంపొందించుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి పుస్తకాలు చదవడం అలవాటుగా మార్చుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థుల్లో పుస్తక పఠనం పట్ల ఆసక్తిగా పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి స్వామి అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ఏదేమైనా పక్కన హై స్కూల్లో అన్ని బిల్డింగ్స్ కూడా G+1లో ఉన్నాయి. ఇక్కడ మిగిలిపోయిన బిల్డింగ్స్ని 2వ ఫ్లోర్గా తీసుకోవటం మంచి చక్కగా వాతావరణం వస్తుంది. కాకపోతే ఇక్కడ నాకు తెలిసి ఇంకొంచెం గ్రౌండ్ లో లెవెల్ ఉందనుకుంటాం. అది మనకి ఒక 1.5 అడుగులు ఎత్తున మట్టి లేపితే కానీ వర్షం వస్తే మొత్తం నీళ్ళు మొత్తం గ్రౌండ్లో నిలబడతాయి. దీనికి ఈసారి మనం ఏదన్నా మన చెర్ల మట్టి కూడా ఇప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు. మన జలహారతి దానిలో ఒకట ఎవరైనా కానీ దాతృత్వంతో కానీ మనం ముందుకు వచ్చినట్టయితే మట్టికి స్వేచ్ఛగా లెవలింగ్ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది, చెరువుల్లో లోతు తీసుకోవడానికి. ఆ విధంగా నేను గ్రౌండ్ కూడా నింపే ప్రణాళికగా ప్రిన్సిపాల్ గారు కంకణం కట్టుకోవాలని నేను తెలియజేసుకుంటూ, ఇండోర్ స్టేడియం కూడా అప్పుడు మనం మంజూరు చేసాం, మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలుచున్నారు. అది వర్క్ కూడా ఉన్న కాంట్రాక్ట్ వచ్చే నాకు అవగాహన లేదు. అది కూడా ఒకసారి రివ్యూ చేసుకొని దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయించి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అయితే భవిష్యత్తు అంతా కూడా చదువుకున్నటువంటి స్కిల్. ఈరోజు టాపీ మేస్త్రికి కూడా పెయింట్ వాళ్ళకు కూడా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. వాళ్ళని స్వర్ణగ్రామ కార్యాలయాలు నమోదు చేసి వాళ్ళకి నైపుణ్యత శిక్షణ ఇవ్వండి అనేటువంటిది. వాళ్ళు పనిచేస్తారు కానీ ఎలా చేయాలో స్కిల్ తెలియదు, సులభంగా చేసుకొని తెలియదు. దానివల్ల అదేవిధంగా ఈరోజు స్కిల్ చాలా ఇంపార్టెంట్. దానికోసం లైబ్రరీ కట్టడం కాదు, రిటైర్డ్ అయినా వచ్చి కూర్చొని పిల్లలతో పాటు పుస్తకం చదువుతూ ఉంటే ఒక అలవాటు, అంటే ప్రాక్టీస్ చేయడం వేరు. క్లాస్ రూమ్ అయిపోతుంది, పరిగెత్తి వెళ్ళడం కాకుండా 1 అవర్ క్లాస్లో ఎగ్జామ్ అయిన పిల్లలైనా కూర్చోబెట్టి చదివించాలి. తప్పనిసరిగా నేను మీకు కడుతున్నా అంటే కాంట్రాక్ట్ ఎవరని చెప్పారు. కాంట్రాక్టర్ రాంబాబు గారు అన్నారు, ఆయన కూడా త్వరగానే కట్టేస్తాడు. ఒకటే ఇన్స్టిట్యూట్, ఒకే క్యాంపస్లో ఉన్నాయి. వాళ్ళకి లైబ్రరీ చదవటం అలవాటు చేస్తారు. హెడ్ మాస్టర్తో కూడా కోఆర్డినేట్ చేసుకుని బిల్డింగ్ వచ్చిన తర్వాత అలవాటు చేస్తే తప్పనిసరిగా పిల్లల్లో ఇది అవుతుంది. మీరు ఇవన్నీ పూర్తి చేస్తే చాలామంది విరుద్ధంగా దాతలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన విద్యాంజలిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ కుమార్ కోరారు. ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు, కమ్యూనిటీ మెంబర్స్ భాగస్వామ్యమై మౌలిక వసతులు అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందించాలన్నారు. This is principal from Kendriya Vidyalaya Ongol. So I feel happy to inform all the community members that Government of India, Ministry of Education, they have started an initiative that is Vidyanjali. Vidyanjali means help to government schools. Like some help can be offered by the parents, by ex-students, by community members, some volunteers from outside. So they can come forward, they can help the school in the development, like it may be infrastructural development, it may be development of the students with some skills, or they can take some session with the children so that children can develop holistically. So for the holistic development of the schools, holistic development of the children, government is asking the volunteers to come forward and to help the schools. So those who are willing to help the schools, they can come forward, they can give their services through education, they can give their services through providing material or some asset to the school, infrastructure development to the school, so that children can be benefited with this. So I request all the parents, community members, please come forward and help the school to grow holistic. ఒంగోలు 60 అడుగుల రోడ్లో ఐస్ క్రీం పార్లర్ మరియు జ్యూస్ పాయింట్ షాప్ను ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ప్రారంభించారు.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వ్యాపార రంగంలోకి రావాలనే ఉద్దేశంతో షాప్ను ఏర్పాటు చేస్తున్న యజమాని హనుమంతరావును అభినందించారు. నాణ్యతతో కూడిన పదార్థాలను అందించి ప్రజల మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. నగర వైసీపీ అధ్యక్షుడు కటారి శంకర్, పలువురు ఆత్మీయ బంధుమిత్రులు పాల్గొన్నారు. అందరికీ ఆహ్లాదంగా ఉండే విధంగా ఈరోజు లస్సీ షాప్ అనే ఒక బ్రాండెడ్ ఐటమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం, ఇది 60 రోడ్లో అందరికీ వినియోగించుకోవాలని కన్జ్యూమర్స్ యూత్ని కోరుకుంటా ఉన్నా. ఈ బ్రాండ్లో ఈ ఐస్ క్రీమ్తో పాటు లస్సీ, ఫ్రూట్ జ్యూస్లు, మిల్క్ షేక్స్ ఇట్లాంటివన్నీ అందుబాటులో ఉంటాయి. యూత్ మంచి ఫ్లేవర్ ఇది. యూత్ అందరూ దీన్ని ఎంజాయ్ చేయాలని అందరినీ కోరుకుంటా ఉన్నా. హనుమంతరావు వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మాలల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హిందూపురం నుండి ఇచ్ఛాపురం వరకు మాలల ఐక్యత చైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ నాయకులు డాక్టర్ కోట్ల గంగాధర్, మల్లెల వెంకట్రావు తెలిపారు. ఒంగోలు ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో చైతన్య యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. మాలలకు రాజ్యాంగబద్ధంగా వచ్చే హక్కులను, రక్షణలను, భద్రతలను కాపాడుకునేందుకు ఆగస్టు నెలలో విజయవాడలో జరిగే మాలల సింహగర్జనకు తరలి రావాలని మల్లెల వెంకట్రావు కోరారు. మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ దండేల కృష్ణ, డాక్టర్ సుబ్బరాయుడు, గణేష్, వేమ బాలకోటేశ్వరరావు, నూకుతోటి కార్తీక్, శానం కిషోర్, నూకుతోటి వెంకటేష్, తాలూరి నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ముఖ్యోద్దేశం కూటమి ప్రభుత్వం మాలల పట్ల అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వివక్షాపూరిత విధానాలను మేము ఖండిస్తూ ప్రచారం చేస్తూ వస్తూ ఉన్నాం. ఎంత దుర్మార్గంగా మా ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే మా విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో సర్వనాశనం చేయటానికి కంకణబద్ధులై ఉన్నట్టు కనిపిస్తూ ఉంది కూటమి ప్రభుత్వ విధానాలు. మా ఎస్సీ గుర్తింపు రద్దు చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మా ఓట్లతో గెలిచి అధికారం ఎక్కిన మీరు మా హక్కులన్నీ దోచుకుంటున్న మీరు, రిజర్వేషన్ల కాలనికి మమ్మల్ని గేలి చేసే మీరు, 2% ఉన్న మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషను మీరు పెట్టుకున్నారు రాజ్యాంగ వ్యతిరేకంగా. బీసీల రిజర్వేషన్ రావాల్సిన దాంట్లో 27% కేటాయించి 25% బీసీ రిజర్వేషన్ మీరే తరతరాలుగా తిని అనుభవిస్తూ ఉన్నారు. మట్టి, ఇసుక, సిమెంటు, లిక్కరు అన్ని కాంట్రాక్టులు మీరే దోచుకొని తిన్నారు. మాకు రాజ్యాంగం ఇవ్వాల్సినవి కూడా ఏమీ ఇవ్వలేదు. మా పట్ల మొసలి కన్నీరు కాలుస్తా మా సంక్షేమం అని చెప్పి మీ కులాల, వర్గాల, పార్టీల, ప్రజల కొన్ని కోట్ల పడగెత్తే విధంగా చేసుకున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న మాలలు 85 లక్షల మంది మాలలు రేపు రోడ్డు మీదకి వచ్చి తేల్చుకోవటానికి సిద్ధం కావాలని ఆ చైతన్యాన్ని తీసుకొచ్చేందుకే మేము ఈ సమావేశం పెట్టామని తెలుపుతూ ఆర్ఎస్ఆర్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేట మున్సిపల్ హైస్కూల్లో 40 రోజులుగా జరుగుతున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ తరగతులు ముగిశాయి. నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫుట్బాల్, టగ్ ఆఫ్ వార్, వాలీబాల్, మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో మంచి ప్రదర్శన చేశారు.
చిన్నారులు క్రీడలను నిజ జీవితంలో ఒక ప్రక్రియగా మార్చుకుని క్రీడా రంగంలో రాణించాలని మండవ మురళీకృష్ణ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను వారికిష్టమైన రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. ప్రతి సంవత్సరం వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహించి ఎంతో మంది చిన్నారులను క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న నిర్వాహకులు చిక్కాల కిరణ్ కుమార్ను అతిథులు అభినందించారు. మండవ సుబ్బారావు, మారెల సుబ్బారావు, బచ్చు వాలీశ్వరరావు, దాసి రాజేంద్ర, దాసి రవికుమార్, చాందిని ప్రియ, సుజాత, శ్రీదేవి, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్లేయర్ కార్తీక్ క్లాప్స్ కొట్టాల గేమ్ లో ప్రతి సంవత్సరం లాగానే మన కిరణ్ నేతృత్వంలో ఈ సమ్మర్ కోచింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇస్తూ ఉన్నాడు. దానికి మన ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి మన పోలీస్ గ్రౌండ్స్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్న మన రాజేంద్ర గారి సపోర్ట్తో ఈరోజు ఇక్కడ ఈ ముగింపు కార్యక్రమం లాగా ఒక చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. మేము కూడా దీనిలో భాగస్వామయ్యాం. చాలా ఆనందంగా ఉంది. పిల్లలతో గడుపుతాం. ఈరోజు 2 hours ఇక్కడే ఉన్నాం. వాళ్ళ చక్కగా ఆడారు. ఆ గేమ్స్ చూసాం. అలాగే ఎప్పుడు క్రికెటే కాకుండా అన్ని రకాల గేమ్స్లో పిల్లలకి కోచింగ్ ఇస్తున్న మన చిక్కాల కిరణ్ కానీ, అలాగే పోలీస్ గ్రౌండ్స్లో శిక్షణ పొందేటువంటి పిల్లలు, డిఆర్ఎన్ గ్రౌండ్స్లో వాళ్ళు, ఎపెక్స్ స్కూల్లో శిక్షణ పొందేవాళ్ళు, శ్రీరామ్ స్కూల్లో వాళ్ళు అందరూ ఒకే వేదిక మీదకు వచ్చి ఈ రోజున వాళ్ళు ఇక్కడ ప్రదర్శించినటువంటి ఆడినటువంటి ఆటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. క్రీడలు మానసిక ప్రశాంతతకి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాంప్ వచ్చేసి ఏప్రిల్ 26 నుంచి జూన్ 5 వరకు జరుగుతుంది. ఈరోజు ముందుగానే క్లోజింగ్ ఫంక్షను ఒక వారం ముందుగానే పెట్టడం ఫస్ట్ నుంచి ఆనవాయితీ. ఆ రోజు ఏంటంటే పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపు పిల్లలు, అపెక్స్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ పిల్లలు, శ్రీరామ్ స్కూల్ సమ్మర్ క్యాంప్ పిల్లలు, ఇట్లాగే డిఆర్ఆర్ఎం సమ్మర్ క్యాంప్ పిల్లలు, వీళ్ళందరినీ వాళ్ళు ఎంతైతే ఆట నేర్చుకున్నారనేది వాళ్ళ ప్రదర్శనని ఒక ప్రదర్శనలాగా ఒక వేదికను ఏర్పాటు చేసి చేయడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం. ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేకంగా బాగా సపోర్ట్ చేసింది ఎవరంటే పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా తల్లికి, ఎందుకంటే చిన్నపిల్లల్ని రెడీ చేసి పంపడంలో తల్లి పాత్ర కీలకం. తండ్రి గ్రౌండ్ దాకే తేగలడు, కానీ తల్లి అన్నీ రెడీ చేసి తేవడం అనేది తల్లి పాత్ర అమోఘం. అట్లాగే గాల్స్ను కూడా తయారు చేసి పాత సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలోని బావిలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం ఉన్నట్లు గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని వెలికి తీయగా నడుముకు రాయి కట్టి ఉండడం స్థానికులను కలకలం రేపింది. ఎస్ఐ లేళ్ల సుధీర్ కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన జరిగి సుమారు 2-3 రోజులై ఉండొచ్చని, మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుందని తెలిపారు. బావిలో నుండి మృతదేహాన్ని వెలికి తీయడానికి యువనేస్తం ఫౌండేషన్ సహాయంతో బయటికి తీసి పరిశీలించగా ఒంటిపై ఎరుపు రంగు టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ తప్ప మరో ఏ ఆధారాలు దొరక్కపోవడంతో ఇది హత్య, ఆత్మహత్య అనే కోణంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. తుంగభద్ర నదిలో స్నానానికి వెళ్లి 5 గల్లంతు, 1 మృతదేహం లభ్యం. కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాద ఘటన. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. కొండపిలో చెత్త తరలింపు రిక్షాలు, డబ్బాలు పంపిణీ.
తాతయ్య కృష్ణ ప్రేరణతోనే సినిమాల్లో అడుగు పెట్టానన్న హీరో జయకృష్ణ. దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేసిన శ్రీనివాస మంగాపురం టైటిల్ టీజర్. డి న్యూస్లో నేటి మాట. మనిషి బ్రతికుండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు, 1 అనుమానం, 2 అవమానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.